భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి 22వ ఆరాధన మహోత్సవం సందర్భంగా నెల్లూరు నగరం ఉయ్యాల కాల్వ పుత్త ఎస్టేట్ ఎదురుగా వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలను పోలిచర్ల సీనయ్య ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. వెంకయ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. సందర్భంగా టీడీపీ 48వ డివిజన్ అధ్యక్షులు వేలూరు పెంచలయ్య మాట్లాడుతూ గత 22 సంవత్సరాల నుండి పోలిచర్ల సీనయ్య ఆధ్వర్యంలో వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. సీనయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో పోలిచర్ల సీనయ్య, పోలిచర్ల సురేంద్ర మరియు కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన వెంకయ్య స్వామి ఆరాధన పెద్ద ఆరాధన వచ్చి 44 సంవత్సరాలు. ఇక్కడ సీనయ్య, పోరిచర్ల సీనయ్య స్టార్ట్ చేసి 22 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా ఆరాధనకి కరెక్ట్గా అందరికీ ఆశీర్వదించి భక్తులకు అందరికీ అన్నదానాలు చేస్తూ ఈయన ఒక సేవా కార్యక్రమం స్వామి తరపున చేస్తున్నాడు. ఇది మంచి కార్యక్రమం. 10 మందికి కృప కలిగేటట్టుగా వెంకయ్య స్వామికి ఆరాధన చేసి చేయడం అంటే అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఆయన కంటిన్యూగా 22 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అంటే గొప్ప విషయం. ఇట్లాంటి కార్యక్రమాలని ఇంకా చాలా చేయాలని నేను కోరుకుంటూ ఈ వార్డు ప్రెసిడెంట్గా అందరికీ నమస్కారం. వేలూరు పెంచిల్ బాబు. ఈరోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి 22వ ఆరాధన మహోత్సవానికి చేసినటువంటి భక్తాగ్రస్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని పుట్టా ఎస్టేట్ దగ్గరలో పోలిచర్ల శ్రీనివాసులు గారు అనేటువంటి ఒక సాధారణ వ్యక్తి, వారి యొక్క మిత్రులు ఈ వార్డు ప్రెసిడెంట్ శ్రీ పెంచిల్ బాబు గారు, వాళ్ళ మిత్ర బృందంతో సహాయ సహకారాలతోటి 22 సంవత్సరాల నుంచి ఈ యొక్క మహత్కార్యాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తూ ఆ యొక్క కలియుగ వైకుంఠ ఆశీస్సులతో శ్రీ వెంకయ్య స్వామి ఆరాధనా మహోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వర్తించినందుకు వారి మిత్రమండలికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పది. అటువంటి దాన కార్యక్రమాన్ని ఈ పోలిచర్ల శ్రీనివాస్ గారు, వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కలిసి ఇంతటి ఘనంగా ఈ సత్కారాన్ని భక్తులందరికీ అందిస్తున్నందుకు వారి కుటుంబానికి, వారి మిత్రులకి, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాంజలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా మంచిగా ఎక్కువ కార్యక్రమాలు జరిపించాలని ఆశిస్తూ ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై వెంకయ్య స్వామి. ఓం నారాయణ ఆదినారాయణ. ఇక్కడ నెల్లూరు నగరంలో పుట్టా ఎస్టేట్ దగ్గర ఉన్నటువంటి సీనయ్య శెట్టి దగ్గర గత 22 సంవత్సరాలుగా శ్రీ 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 అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ఆరాధన మహోత్సవాన్ని సందర్భంగా వందలాది మందికి దగ్గర సుమారుగా మేము 200 మందితో మొదలుపెట్టినటువంటి అన్నదాన కార్యక్రమం ఈరోజు 700 మంది దాకా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత వైభవవేతంగా
మిత్రమండలి మా స్నేహ బృందం అంతా కూడా కలిసి ఎంతో అత్యంత వైభవంగా చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాలు ఇంకా అందరి సహాయ సహకారాలతో ఇంకా అనేకంగా చేయాలి అని చెప్పి ఇంకా వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేయాలని చెప్పి చెప్తూ ఉన్నాము. ఈ అన్నదాన కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం కోసంగా ఆయన చెప్పింది ఒకటే మాట, ఆకలన్న వారికి అన్నమైనా పెట్టండయ్యా అని చెప్పి అన్న ఒక మాట కోసంగా సేన యొక్క సంకల్పంతో అందరూ స్నేహితులు అందరూ కూడా కలుసుకొని మా యొక్క ప్రెసిడెంట్ గారి సహాయ సహకారాలతో కూడా ఈ కార్యక్రమాన్ని మేము అత్యంత వైభవపేతంగా చేస్తూ ఉన్నాము. ఇంకా వారి యొక్క సహాయ సహకారాలతో ఇంకా చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. ఓం నారాయణ ఆదినారాయణ. నా పేరు కొలిచెల్ల సురేంద్ర. మేము మా నాన్నగారి సహకారంతో, మా నాన్నగారి మిత్రమండలి సహకారంతో గత 22 సంవత్సరాల్లో మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము. స్వామివారి ఆశీస్సులతోటి 22 సంవత్సరాలతోటి మేము ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. మీ సహాయ సహకారాలతోటి స్వామివారి సహకారాలు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.